హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో మనకు ఒక 9,000 నుంచి 11,000 ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతూ ఉంది. దీనికి సంబంధించి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మరి ఆ డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా అసలు వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, మరి టైప్ ఆఫ్ పోస్టులు ఏముంటాయి, ఆ పర్టికులర్ ఏంటో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ అంగన్వాడీ వేకెన్సీల్లో ముఖ్యంగా తెలంగాణలో వంటి 33 జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా లిస్ట్ మొత్తం మీకు ఆల్రెడీ వీడియో కింద లింక్ అయితే ఇప్పటికే ఇచ్చాము. మరి టైప్ ఆఫ్ పోస్టులు ఏముంటాయంటే అంగన్వాడీ సూపర్వైజర్, వీళ్ళకి కాస్త 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా కండక్ట్ చేయబోతుంది ప్రభుత్వం అనేది కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్స్ అన్నీ మోడల్ ఎగ్జాంపుల్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అలాగే అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, వీళ్ళకి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీ సొంత గ్రామంలోని మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి అర్హత ఉంటుంది. తర్వాత అంగన్వాడీ వర్కర్, హెల్పర్ వాళ్ళకి 5th పాస్ అయి 7th ఫెయిల్ అయినా పర్వాలేదు, జస్ట్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటే సరిపోతుంది. మిగతా ఈ అటెండర్ పోస్టులకు కామన్గా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ పెట్టుకోవడానికి జస్ట్ 1 వీక్ మాత్రమే సమయం ఉంటుంది. కాబట్టి ఆ లిస్ట్ కనుక మీరు వన్స్ చెక్ చేసుకొని మీ గ్రామాల్లో మీకు పోస్టు ఉంటే గనక మీరు సిద్ధంగా మిగతా సర్టిఫికేట్ ఏమేం కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మీకు లింక్ రూపంలో అందించాము. విద్యా అర్హతలతో పాటు మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ అభ్యర్థులు అయితే ముఖ్యంగా రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. నోటిఫికేషన్ వచ్చాక అందరికంటే ముందుగా ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి మీకు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.